ఇక జూబ్లీ హిల్స్ ఫలితాలు మనం చూద్దాం. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి నేను మీకు వివరిస్తున్నాను. తెలుగు ప్రజలందరూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే చూస్తున్నారు. పోలింగ్ ముగిసింది, ఏ పార్టీ గెలవబోతుందని. అదిగో రేస్. కాంగ్రెస్ పార్టీ 46% ఓట్ షేర్తో ఈ స్థానాన్ని, జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తూ ఉంది. బీఆర్ఎస్ కేవలం 42.1 చోట మాత్రమే ఆగిపోతుందని స్మార్ట్ పోల్ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ 48, బీఆర్ఎస్ 42% ఓట్ షేర్ తీసుకుంటుందని ఈ సర్వే చెప్తూ ఉంటే, మరో సర్వే ఫలితాలు కూడా నేను మీకు చూపించబోతున్నాను. రేస్ కాంగ్రెస్ పార్టీకి 46, బీఆర్ఎస్కి 41% ఇస్తూ ఉంది. సో ఇది జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలు. మరికొద్ది సేపట్లో బిగ్ టీవీ అంచనాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఒకసారి మనం డిస్కషన్కి వెళ్ళి స్మార్ట్ పోల్ కాంగ్రెస్కి 48, బీఆర్ఎస్కి 42.1% ఇస్తున్నాయి. అంటే దాదాపు అన్నీ కూడా 5 నుంచి 6% డిఫరెన్స్ని ఇస్తున్నాయి. కొన్ని 3% డిఫరెన్స్ కూడా ఇస్తున్నాయి. పబ్లిక్ పల్స్ కాంగ్రెస్కి 48.5, బీఆర్ఎస్కి 41.8%, సుమారు 7% పైగా ఇక్కడ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంటుంది, ఓట్ శాతం డిఫరెన్స్ ఉంటుంది అని ఈ సంస్థ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. పబ్లిక్ పల్స్ 48.5 కాంగ్రెస్కి ఇస్తే 41.8 బీఆర్ఎస్కి ఇస్తుంది. బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోబోతోంది. జూబ్లీ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోబోతోందని అన్ని సర్వే ఫలితాలు చాలా స్పష్టంగా ఇస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ 46% కాంగ్రెస్కి ఇస్తే బీఆర్ఎస్కి 43%, సుమారు 3% ఓట్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తుంది. బీజేపీ కేవలం 6% దగ్గర మాత్రమే ఆగిపోతుంది అని చెప్తుంది. సో నవీన్ యాదవ్ ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. మాగంటి సునీతకి ఈసారి భంగపాటు ఎదురవుతుంది. ఆమె ఈ ఎన్నికల్లో గెలవలేకపోతూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ లెగసీని ఆమె కంటిన్యూ చేయలేకపోతున్నారు అని ఈ సర్వే ఫలితాలు చెప్పబోతున్నాయి. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నాడు అని ఈ సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. అదిగో హెచ్ఎంఆర్ కూడా కాంగ్రెస్కే అవకాశం ఇస్తుంది. 48.31%, కాంగ్రెస్ అంటే 43.18% బీఆర్ఎస్ ఓట్ షేర్ను సాధించుకుంటుంది అని ఈ సంస్థ సర్వే ఫలితాలు హెచ్ఎంఆర్ చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫలితం వచ్చేసింది. బిగ్ టీవీ సర్వే ఫలితం వచ్చేసింది. బిగ్ టీవీ సర్వే ఫలితాన్ని మీ ముందు ఉంచబోతోంది. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇంతకు ముందు చెప్పాయి. ఇప్పుడు బిగ్ టీవీ సర్వే ఫలితాన్ని ఇదిగో మీరు చూడండి. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ 48.9%, కాంగ్రెస్ 48.9%, బీఆర్ఎస్ 44.2% ఓట్ షేర్ను సాధించుకుంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. 48.9% ఓట్లను ఆయన సొంతం చేసుకుని అని బిగ్ టీవీ సర్వే చెప్తుంది. బిగ్ టీవీ చాలా యాక్యురేట్గా సర్వే నిర్వహించింది. బిగ్ టీవీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 6 గంటల తర్వాత కూడా అక్కడే ఉండి పోలింగ్ బూత్లో చివరి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు అక్కడ ఉండి ఆ చివరి శాంపిల్ను కూడా తీసుకొని బిగ్ టీవీ ఈ సర్వే నిర్వహించింది. మరికొద్ది సేపట్లో మీకు డివిజన్ల వారీగా ఏ డివిజన్లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుంది. 7 డివిజన్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో 7 డివిజన్లు ఉన్నాయి. డివిజన్ వారీగా ఏ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి ఎంత వచ్చింది, ఏ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఏ డివిజన్లో బీఆర్ఎస్కి మెజార్టీ వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మరికొద్ది సేపట్లో మీకు డివిజన్ల వారీగా అందించబోతున్నాం. మొత్తానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్తుంది. బిగ్ టీవీ చాలా యాక్యురేట్గా ఈ సర్వేను నిర్వహించింది. అందుకే బిగ్ టీవీ సర్వే కొన్ని నిమిషాల పాటు ఆలస్యమైంది. బిగ్ టీవీ చాలా యాక్యురేట్గా చివరి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆ శాంపిల్ను కూడా సేకరించి ఆ సర్వే ఫలితాలు మీ ముందు ఉంచింది. అదిగో ఇప్పుడు మీరు చూస్తున్నదే బిగ్ టీవీ సర్వే ఫలితం. కాంగ్రెస్ 48.9, బీఆర్ఎస్ 44.2% ఓట్ షేర్ను సాధిస్తున్నట్టుగా బిగ్ టీవీ. బీజేపీ కేవలం 3.8% దగ్గర ఆగిపోతుంది. ఇతరులు 3.1% ఓట్ షేర్ను సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలపై మాట్లాడటానికి ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడటానికి మూర్తి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మూర్తి గారు నమస్తే. నమస్తే సార్. మూర్తి గారు మీరు బీహార్ గురించి ఓకే